హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? అండ్ తెలుగు కార్ కమ్యూనిటీకి స్వాగతం. ప్రీవియస్ వీడియోలో మనం లేటెస్ట్గా లాంచ్ అయిన స్కోడా యొక్క సబ్ 4 మీటర్ ఎస్యూవీ స్కోడా కైలాక్ యొక్క టాప్ మోడల్ ప్రెస్టీజ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అయితే రివ్యూ చేయడం జరిగింది. అయితే చాలా మంది దీని యొక్క సెకండ్ బేస్ మోడల్ సిగ్నేచర్ వేరియంట్ అయితే రివ్యూ చేయమన్నారు. ఒక విధంగా ఇది వాల్యూ ఫర్ మనీ వేరియంట్ కింద అవుతుంది. అండ్ సూన్ మీ అందరి కోసం దీని యొక్క నెక్స్ట్ వేరియంట్ సిగ్నేచర్ ప్లస్ని అండ్ ఈ పర్టికులర్ వేరియంట్ సిగ్నేచర్ని ఈ టూ వేరియంట్స్ని కంపేర్ చేస్తూ ఏది మీకు వాల్యూ ఫర్ మనీ వేరియంటో చెప్తాను. సో కొత్త ఆడియన్స్ ఎవరైనా చూస్తుంటే కనుక, నా పేరు రోహిత్, నేను ఆటోమొబైల్ కాంటెంట్ చేస్తూ ఉంటాను. ఈ రివ్యూ కనుక నచ్చితే కన్సిడర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ట్యాప్ ఆన్ ద బెల్ నోటిఫికేషన్ టు గెట్ ద లేటెస్ట్ అప్డేట్స్. రివ్యూ స్టార్ట్ చేసే ముందు స్పెషల్ థ్యాంక్స్ టు మహావీర్ స్కోడా విశాఖపట్నం బ్రాంచ్ ఈ వెహికల్ ప్రొవైడ్ చేసినందుకు. అండ్ ఈ షోరూమ్ యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను. ఆల్రైట్, సో ఈ సిగ్నేచర్ వేరియంట్ ఏదైతే ఉందో ఇది బేస్ మోడల్ క్లాసిక్ తర్వాత అయితే వస్తుంది. ఒక విధంగా చూసుకుంటే ఇది వాల్యూ ఫర్ మనీ వేరియంటే, ఎందుకంటే దీంట్లో ఎలో వీల్స్ కానివ్వండి, ఇన్ఫర్టైన్మెంట్ స్క్రీన్ కానివ్వండి అండ్ మిగతా ఎసెన్షియల్ ఫీచర్స్ అన్నీ ఉన్నాయి. ఏవైతే మనకి బేస్ వేరియంట్ క్లాసిక్లో మిస్ అవుతున్నాయో అవన్నీ దీంట్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ప్రైస్ విషయానికి వస్తే ఈ కైలాక్ సిగ్నేచర్ వేరియంట్ వచ్చేసి మనకి 9,59,000 రూపీస్ ఎక్స్ షోరూమ్ అయితే ఉంది మాన్యువల్ వేరియంట్ ఏదైతే ఇక్కడ ఉందో. అండ్ ఆటోమేటిక్ వేరియంట్ వచ్చేసి 10,59,000 రూపీస్ అయితే ఉంది ఎక్స్ షోరూమ్. అండ్ ఈ పర్టికులర్ వేరియంట్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ యొక్క ఆన్ రోడ్ ప్రైస్ కనుక చూసుకుంటే 11,61,000 రూపీస్ ఆన్ రోడ్ విశాఖపట్నం అయితే పడుతుంది. అండ్ మిగతా వేరియంట్స్ యొక్క ఆన్ రోడ్ ప్రైసెస్ నేను డిస్ప్లే చేస్తాను, పాజ్ చేసి చూడండి. ఆల్రెడీ ఇప్పుడు మనం ఈ సిగ్నేచర్ వేరియంట్లో ఏవైతే వస్తున్నాయో చూద్దాం. సో ఫ్రంట్ కనుక చూసుకుంటే ఈ సిగ్నేచర్ వేరియంట్లో ఇక్కడ హెడ్ ల్యాంప్స్ ఏవైతే ఉన్నాయో ఇవి వచ్చేసి మనకి ఎల్ఈడి యూనిట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీరు టాప్ మోడల్ ప్రెస్టీజ్లో కనుక తీసుకుంటే దాంట్లో వచ్చేసి మనకి ప్రొజెక్టర్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్, బట్ ఇక్కడ చూసుకుంటే మనకి ఎల్ఈడి నార్మల్ హెడ్ ల్యాంప్స్ అనమాట, బట్ ఎల్ఈడి యూనిట్స్ ఇవి. సో ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్. అండ్ పైన చూసుకుంటే మనకి డిఆర్ఎల్ యూనిట్ ఏదైతే ఉందో ఇది మనకి టర్న్ ఇండికేటర్లా కూడా వర్క్ అవుతుంది. అగైన్ ఎల్ఈడి డిఆర్ఎల్స్ ఇవి. అండ్ గ్రిల్ కనుక చూసుకుంటే మనకి గ్లాసీ బ్లాక్ కలర్లో ఇవ్వడం జరుగుతుంది విత్ దీస్ 3D రిబ్స్. అండ్ కింద చూసుకుంటే మనకి సిల్వర్ కలర్లో స్కిడ్ ప్లేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ పైన బానెట్ మీద అది క్రీసెస్ అవి చూసుకోవచ్చు. టిపికల్ జర్మన్ కార్ యొక్క డిజైన్ లాంగ్వేజ్ అయితే ఉంటుంది. ఇంకా ఇంజన్స్ విషయానికి వస్తే ఈ కైలాక్ వచ్చేసి మనకి ఓన్లీ ఒక పెట్రోల్ ఇంజిన్తోనే ఆఫర్ చేయడం జరుగుతుంది. అది వచ్చేసి ఈ 3 సిలిండర్ 1000cc పెట్రోల్ యూనిట్. ఇది వచ్చేసి మనకి 114 bhp ఆఫ్ మ్యాక్స్ పవర్ అండ్ 178 Nm ఆఫ్ పీక్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ ఇది వచ్చేసి మనకి బోత్ 6-speed మాన్యువల్ అండ్ 6-speed ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. 6-speed ట్రిప్ట్రానిక్. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఇంజన్ బై అది ఎలా ఉందో. సో ఈ 3 సిలిండర్ యూనిట్ ఏదైతే ఉందో అన్లైక్ అదర్స్ ఇది వచ్చేసి యూరోపియన్ స్టాండర్డ్తో చేయడం జరిగింది. సో చాలా పంచిగా అండ్ రిఫైన్గా ఉంటుంది. ఆల్రెడీ ఇప్పుడు మనం సైజ్కి వచ్చేస్తే ఇక్కడ చూసుకోవచ్చు మనకి 16" సిల్వర్ కలర్ ఎలాయ్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ టైర్ సెక్షన్ కనుక చూసుకుంటే ఇది వచ్చేసి 205/60 సెక్షన్ టైర్స్ ఇవి. అండ్ బ్రేకింగ్ డిపార్ట్మెంట్కి వస్తే ఫ్రంట్ వచ్చేసి డిస్క్ బ్రేక్స్ అండ్ వెనకాల వచ్చేసి డ్రమ్ బ్రేక్స్. అదేవిధంగా గ్రౌండ్ క్లియరెన్స్ కూడా చూసుకున్నా మనకి 189 mm లేదా 18.9 cm అయితే ఉంటుంది, విచ్ ఇస్ మోర్ దెన్ ఎనఫ్. అండ్ క్లాడింగ్ ఏరియా కూడా చూసుకున్నా ఇక్కడ చూసుకోవచ్చు వీల్ ఆర్చెస్ దగ్గర మనకి థిన్ క్లాడింగ్ అయితే వచ్చింది. అండ్ దాన్ని ఫాలో అవుతూ మనకి డోర్ క్లాడింగ్ అది పెద్ద క్లాడింగ్ అయితే ఇవ్వడం జరిగింది. సో చూడటానికి ఒక ఎస్యూవీష్ లుక్ అయితే తీసుకుని రావడం జరిగింది. ఇంకా అలా పైకి వెళ్ళిపోతే ఇక్కడ చూసుకోవచ్చు ఓఆర్బిఎమ్స్ అవిను ఇవి వచ్చేసి మనకి ఎల్ఈడి టర్న్ ఇండికేటర్స్తో వస్తాయి. అండ్ దాంతోపాటు రెయిన్ సెన్సింగ్ వైపర్స్ అయితే మనకి టాప్ మోడల్లో ఆఫర్ చేయడం జరుగుతుంది, బట్ ఇవి నార్మల్ వైపర్స్ ఇవి. డోర్ హ్యాండిల్స్ విషయానికి వస్తే ఇక్కడ వచ్చేసి మనకి బాడీ కలర్లో ఇవ్వడం జరుగుతుంది, బట్ దీని యొక్క నెక్స్ట్ వేరియంట్ సిగ్నేచర్ ప్లస్లో వచ్చేసి మనకి క్రోమ్ డోర్ హ్యాండిల్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో అది చూస్తున్నారు కదా. సో ఇది వచ్చేసి సిగ్నేచర్ ప్లస్ వేరియంట్. సో దాంట్లో వచ్చేసి మనకి క్రోమ్ డోర్ హ్యాండిల్స్ ఆఫర్ చేస్తున్నారు విత్ కీలెస్ ఎంట్రీ అండ్ గో ఫంక్షన్, బట్ దీంట్లో వచ్చేసి మనకి ఆ ఫంక్షన్ అయితే రాదు, కీలెస్ ఎంట్రీ అండ్ గో. ఇంకా అలా పైన చూసుకుంటే మనకి ఫ్లాట్ బ్లాక్ ఫినిష్లో రూఫ్ రైల్స్, వెనకాల నార్మల్ యాంటెనా. అండ్ అలా చూసుకోవచ్చు ఇక్కడ చూసుకోవచ్చు డ్రమ్ బ్రేక్స్ అవి ఉంటాయి. ఇప్పుడు అలా వెనక్కి వచ్చేస్తే ఇక్కడ చూసుకోవచ్చు మనకి డీఫోగర్ అది ఉంది విండ్షీల్డ్ మీద. వైపర్ అయితే లేదు, టాప్ మోడల్లోనే వస్తుంది వైపర్. ఇక్కడ పైన చూసుకుంటే హైమౌంట్ స్టాప్ ల్యాంప్. అండ్ టైల్ ల్యాంప్స్ విషయానికి వస్తే ఇవి వచ్చేసి ఎల్ఈడి యూనిట్స్ ఇవి. టర్న్ ఇండికేటర్స్ చూస్తున్నారు కదా, ఇవి బల్బ్ యూనిట్స్లో వస్తాయి, బట్ టాప్ మోడల్లో మనకి ఎల్ఈడి యూనిట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇంక ఇక్కడ చూసుకోవచ్చు మనకి స్కోడా బ్యాడ్జింగ్ అది వస్తుంది, ఫ్లాట్ బ్లాక్ ఫినిష్లో ఇక్కడ చిన్న ప్యాటర్న్తో వస్తుంది. అండ్ మెయిన్ ఏంటంటే ఈ సిగ్నేచర్ వేరియంట్లో రియర్ పార్కింగ్ కెమెరా అయితే రాదు, జస్ట్ ఓన్లీ మనకి 2 పార్కింగ్ సెన్సార్సే వస్తాయి. అండ్ దాంతోపాటు ఇక్కడ చూసుకోవచ్చు మనకి సిల్వర్ కలర్ ఎలిమెంట్ కూడా, ప్లాస్టిక్ ఎలిమెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దీని యొక్క నెక్స్ట్ వేరియంట్ సిగ్నేచర్ ప్లస్లో అయితే మనకి రియర్ పార్కింగ్ కెమెరా అయితే ఉంటుంది. నా బూట్ స్పేస్ విషయానికి వస్తే ఈ స్కోడా కైలాక్ యొక్క బూట్ క్యారింగ్ కెపాసిటీ వచ్చేసి మనకి 446 లీటర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఈ పర్టికులర్ సిగ్నేచర్ వేరియంట్లో ఎలిమెంట్స్ కనుక చూసుకుంటే ఇక్కడ మనకి పైన పార్సిల్ షెల్ఫ్ వస్తుంది. అండ్ ఇది వచ్చేసి రిమూవబుల్, ఇది తీసుకొని మనకి ఇక్కడ స్లాట్ చేసి పెట్టవచ్చు ఇక్కడ. సో ఒకసారి మీకు చూపిస్తాను. సో ఇలా ఒక సెపరేట్ ప్రొవిజన్ అయితే ఇచ్చారు పార్సిల్ ట్రేకి. అండ్ సీట్స్ విషయానికి వస్తే ఇవి 60-40 స్ప్లిట్ సీట్ కాదు, జస్ట్ బేసిక్ బెంచ్ సీట్ ఇది. 60-40 స్ప్లిట్ సీట్ అయితే మనకి సిగ్నేచర్ ప్లస్ వేరియంట్ నుంచి అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. అండ్ బూట్ స్పేస్ విషయానికి వస్తే చూసుకోవచ్చు మనకి వైడ్గా పెద్దగానే ఉంది. అండ్ ఇక్కడ చూసుకుంటే
3 kgs హుక్స్ ఉన్నాయి, పార్సల్ హుక్స్. అండ్ బై ద వే బూట్ స్పేస్ అంటున్నాను కాబట్టి ఇది బెస్ట్ ఇన్ క్లాస్ బూట్ స్పేస్. ఇది ఇన్ఫ్యాక్ట్ 446 లీటర్స్ అంటే సెగ్మెంట్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ లేదా ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు ట్రంక్ లైట్. అండ్ అదేవిధంగా కింద చూసుకుంటే స్పేస్ సేవర్ స్పేర్ వీల్ అయితే ఉంటుంది. ఆల్రైట్, ఇప్పుడు మనం ఇంటీరియర్స్ అయితే చెక్ చేద్దాం. సో డోర్ ఓపెనింగ్ అయితే చూడొచ్చు, బాగా వైడ్గా ఓపెన్ అయింది. ఇక్కడ మనకి పవర్ విండో స్విచెస్ అవి వస్తాయి, క్రోమ్ డోర్ ఓపెనర్స్. కింద చూసుకోవచ్చు డోర్ పాకెట్స్ అవి హ్యూజ్గా ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ 2 లీటర్ వాటర్ బాటిల్స్ అయితే ఈజీగా ఫిట్ అవుతుంది. అండ్ సీట్ అపాల్స్ట్రీ విషయానికి వస్తే ఇక్కడ మనకి ఫ్యాబ్రిక్ సీట్స్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. అండ్ సెంటర్లో మనకి ఆర్మ్రెస్ట్ అయితే రాదు. సో ఆర్మ్రెస్ట్ అయితే రాదు, బట్ దీని యొక్క నెక్స్ట్ వేరియంట్లో మనకి ఆర్మ్రెస్ట్ విత్ 2 కప్ హోల్డర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు గుడ్ థింగ్ ఏంటంటే ఆల్ 3 రోస్కి ఆల్ 3 సీట్స్కి హైట్ అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నౌ లెట్స్ గెట్ ఇన్. సీట్ స్పేస్ అది చూసుకోవచ్చు. ఈ సీట్ అయితే మనకి నార్మల్ నా హైట్ అడ్జస్ట్మెంట్కి అయితే సెట్ చేసుకున్నాను. అండ్ ఐఎమ్ స్టిల్ లెఫ్ట్ విత్ లాడ్ ఆఫ్ నీరు. అదేవిధంగా లెగ్ రూమ్ కూడా చూసుకోవచ్చు, డీసెంట్గా ఉంది. అండ్ కన్వీనియన్స్ విషయానికి వస్తే మనకి రియర్ ఏసీ వెన్స్ ఉన్నాయి. ఇక్కడేమో మనకి 2 USB ఛార్జింగ్ పోర్ట్స్ ఉన్నాయి, సీ టైప్. ఇంకా అలా పైకి వెళ్ళిపోతే ఇక్కడ చూసుకోవచ్చు మనకి గ్రాబ్ రైల్స్ ఉన్నాయి, హుక్స్ ఉన్నాయి. అండ్ సెంటర్లో అయితే పైన రీడింగ్ ల్యాంప్ అయితే రాదు, నెక్స్ట్ వేరియంట్ నుంచి అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. అండ్ ఫ్రంట్ క్యాబిన్ లేఅవుట్ డిజైన్ అయితే అలా ఉంటుంది. ఇప్పుడు ఫ్రంట్ క్యాబిన్ లేఅవుట్ కూడా మనం చెక్ చేద్దాం. ఆల్రెడీ చెప్పినట్టు ఇక్కడ కీలెస్ ఎంట్రీ అండ్ గో ఫంక్షన్ అయితే రాదు. ఇంకా డ్రైవర్ సైడ్ ఎలిమెంట్స్ కనుక చూసుకుంటే ఇక్కడ చూసుకోవచ్చు పవర్ విండో స్విచెస్, చైల్డ్ లాక్, అదేవిధంగా ఓఆర్విఎం కంట్రోల్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు క్రోమ్ డోర్ ఓపెనర్స్. ఇక్కడ కూడా డోర్ బిన్స్ కూడా చాలా పెద్దగానే ఉన్నాయి. నా డ్రైవర్ సీట్ విషయానికి వస్తే ఇది చూసుకోవచ్చు మనకి రిక్లైన్ అడ్జస్ట్మెంట్ వస్తుంది, అదేవిధంగా హైట్ అడ్జస్ట్మెంట్ కూడా ఆఫర్ చేయడం జరుగుతుంది. హైట్ అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ వస్తాయి బోత్ ద సీట్స్కి. కింద చూసుకోవచ్చు పెడల్స్ అవిను, అండ్ దాని పక్కన ప్రాపర్ డెడ్ పెడల్ ఉంది. ఇంకా అలా పైకి వెళ్ళిపోతే ఇక్కడ చూసుకోవచ్చు మనకి లైట్ కంట్రోల్స్ ఉన్నాయి, పక్కన హెడ్ ల్యాంప్ లెవెలింగ్ అడ్జస్ట్మెంట్ కంట్రోల్. ఆల్రైట్, నౌ లెట్స్ గెట్ ఇన్. ఆల్రెడీ ఈ సిగ్నేచర్ వేరియంట్ యొక్క క్యాబిన్ అయితే చూస్తున్నారు కదా, మనకి హార్డ్ ప్లాస్టిక్స్ అది వస్తాయి. బిల్డ్ క్వాలిటీ అది చాలా సాలిడ్గా ఉంది. ఇక్కడ మనకి బ్లాక్ కలర్లో ఎలిమెంట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. గ్లో బాక్స్ విషయానికి వస్తే ఇది డీసెంట్ స్టోరేజ్ స్పేస్తో వస్తుంది. అండ్ అదేవిధంగా దీనికి కూలింగ్ ఫంక్షన్ కూడా ఉంది. నా ఇక్కడ చూసుకుంటే ఈ స్టీరింగ్ వీల్ ఏదైతే ఉందో ఇది టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ అడ్జస్ట్మెంట్తో ఆఫర్ చేస్తున్నారు. అండ్ దీని మీద కంట్రోల్స్ కనుక చూసుకుంటే ఇవి వచ్చేసి ఇన్ఫర్టైన్మెంట్ కంట్రోల్స్. అండ్ రైట్ సైడ్ వచ్చేసి మనకి ఇన్స్ట్రుమెంట్ కాన్సోల్లో MID ఏదైతే ఉందో దాన్ని కంట్రోల్ చేయడానికి స్విచెస్ అయితే ఉన్నాయి. స్టీరింగ్ వెనకాల లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి లైట్ స్టాక్స్ ఉన్నాయి విత్ క్రూజ్ కంట్రోల్. అండ్ రైట్ సైడ్ వచ్చేసి మనకి ఇక్కడ వైపర్ స్టాక్స్ అయితే ఉన్నాయి. స్టీరింగ్ కాలమ్ విషయానికి వస్తే ఇక్కడ చూసుకోవచ్చు మనకి టచ్ చేయడానికి, హోల్డ్ చేయడానికి బాగుంది. లెదర్ ర్యాప్డ్ అయితే కాదు, మంచి కాంపౌండ్తో చేశారు. అండ్ నా ఇన్స్ట్రుమెంట్ కాన్సోల్ కనుక చూసుకుంటే ఇది మనకి అనలాగ్ యూనిట్స్తో ఆఫర్ చేయడం జరుగుతుంది. లెఫ్ట్ సైడ్ వచ్చేసి టాకోమీటర్ అండ్ రైట్ సైడ్ వచ్చేసి స్పీడోమీటర్. అండ్ సెంటర్లో వచ్చేసి చిన్న స్క్రీన్ లేదా MID. దీంట్లో మనకి ఫ్యూల్ ఎఫిషియన్సీ లాంటివి మిగతా వార్నింగ్స్ అండ్ ఇండికేటర్స్ అవి చూపిస్తుంది. ఇక్కడ చూసుకుంటే మనకి ఫ్యూయల్ గేజ్ ఉంది. అండ్ అదేవిధంగా లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి టెంపరేచర్ గేజ్ ఉంది. అండ్ మిగతా సెట్ చేసుకోవడానికి ఇక్కడ ఉన్నాయి, స్విచెస్ ఉన్నాయి. ఇప్పుడు అలా సెంటర్లోకి వచ్చేస్తే ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఇన్ఫర్టైన్మెంట్ స్క్రీన్ ఏదైతే ఉందో ఇది 7-inch యూనిట్. ఇది దీని యొక్క నెక్స్ట్ వేరియంట్ నుంచి అయితే మనకి 10-inch యూనిట్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. ఇది వచ్చేసి రేడియో సపోర్ట్ చేస్తుంది, USB కనెక్టివిటీ, బ్లూటూత్, అండ్ అదేవిధంగా వైడ్ యాపిల్ కార్ప్లే అండ్ ఆండ్రాయిడ్ ఆటో అయితే సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ వేరియంట్స్ నుంచి అయితే మనకి వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో అండ్ యాపిల్ కార్ప్లే అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. రియర్ పార్కింగ్ కెమెరా అది మీకు చూపించలేను ఎందుకంటే దీంట్లో ఆఫర్ చేయట్లేదు. సో బేసిక్ యూనిట్ ఇది. సో మీకు కావాల్సిన ఫంక్షన్స్ అన్నీ ఉంటాయి, బేసిక్ స్టాండర్డ్ ఫంక్షన్స్ అని. దాని ఫాలో అవుతూ మనకి AC వెన్స్ వస్తాయి, సెంట్రల్ AC వెన్స్. ఇక్కడేమో మనకి మిగతా కార్ ఫంక్షన్స్ అన్నీ ఉన్నాయి, ఆటో ఆన్ ఆఫ్. అండ్ అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే ESC ఆఫ్, లాక్ స్విచ్ ఉంది. అండ్ ఇక్కడేమో మనకి హజార్డ్ ల్యాంప్. దాని ఫాలో అవుతూ మనకి AC కంట్రోల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మాన్యువల్ AC కంట్రోల్స్, ఇవి ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ అయితే కాదు. సో సిగ్నేచర్ వేరియంట్ కాబట్టి మనకి మాన్యువల్ కంట్రోల్స్ ఇచ్చారు. దీని యొక్క నెక్స్ట్ వేరియంట్ నుంచి అయితే మనకి క్లైమేట్రానిక్స్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. ఇక్కడైతే మనకి ఫోన్ పెట్టుకోవడానికి స్లాట్ అయితే ఉంది, రబ్బరైజ్ ప్యాడింగ్తో వస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఇది టాప్ మోడల్లో మనకి ఇక్కడ వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. ఇక్కడేమో మనకి 12 volts పవర్ సాకెట్. మాన్యువల్ వేరియంట్ కాబట్టి ఇక్కడ 6-speed మాన్యువల్ ట్రాన్స్మిషన్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. ఆటోమేటిక్ వేరియంట్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు 10,59,000 రూపీస్కి. సో ఎక్స్ షోరూమ్, సో అదైతే ఉంటుంది. టిప్ట్రానిక్ ట్రాన్స్మిషన్ అయితే ఆఫర్ చేస్తారు. దాని ఫాలో అయితే ఇక్కడ మనకి చిన్న స్టోరేజ్ స్పేస్ ఉంది. ఇక్కడేమో మనకి 3 డిఫరెంట్ సైజ్డ్ కప్ హోల్డర్స్, పక్కన మనకి హ్యాండ్ బ్రేక్. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి సెంటర్లో ఆర్మ్రెస్ట్ అయితే ఉంటుంది. ఇది స్లైడబుల్ ఇది. అండ్ లోపల స్టోరేజ్ స్పేస్ కూడా అయితే ఉంటుంది. ఇంకా అలా పైకి వచ్చేస్తే ఇక్కడ చూసుకోవచ్చు IRVM అయితే ఉంది. ఆటో డిమ్మింగ్ కాదు, జస్ట్ మనకి మాన్యువల్ డిమ్మింగ్ IRVM. ఇక్కడ చూసుకుంటే మనకి సన్ వైజర్స్లో, ప్యాసింజర్ సైడ్ సన్ వైజర్లో మిర్రర్ ఉంది. ఇక్కడేమో మనకి రీడింగ్ ల్యాంప్స్ అయితే ఉన్నాయి, LED రీడింగ్ ల్యాంప్స్ ఇవి. ఇక్కడేమో మనకి డ్రైవర్ సైడ్ అయితే మిర్రర్ ఉండదు. సో ఈ సిగ్నేచర్ వేరియంట్ యొక్క ఇంటీరియర్స్ వరకు అయితే ఇంతే. సేఫ్టీ విషయానికి వస్తే స్టాండర్డ్గా 6 ఎయిర్ బ్యాగ్స్, ABS విత్ EBD, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్. అండ్ ఇవేవి కాకుండా మనకి 5-star సేఫ్టీ రేటింగ్ అయితే స్కోర్ చేసింది భారత్ NCAP క్రాష్ టెస్ట్ రేటింగ్లో. సో దట్స్ ఆల్ ఫర్ ద రివ్యూ గైస్.
మీకు ఈ రివ్యూ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఇలాంటి ఆటోమోటివ్ కాంటెంట్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. డ్రైవ్ సేఫ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.